హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోనే మనం ఐనెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి. నేనైతే కనుక మీషో నుంచి తెప్పించానండి ఈ సారీని. ఇది మెరూన్ కలర్ ఏమో కింద ప్రిల్స్ దగ్గరకు వచ్చి మనకి పైట అంచు దగ్గర ఇలా యాష్ కలర్ అనమాట. అంటే గ్రే కూడా కాదు, కొద్దిగా సిల్వర్ గ్రే అనమాట. ఈ సిల్వర్ గ్రే వచ్చింది. సారీ అయితే బాగానే ఉందండి. మీషో నుంచి తెప్పించాను నేను. ఇది చూసారు కదా, ఈ రకంగా కలర్ కాంబినేషన్ బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇదేమో కింద మనకి కుర్చీల దగ్గర వస్తుంది, ఇదేమో మనకి పైట అంచు దగ్గర వస్తుంది. సరేనండి, హాఫ్ సారీ టైప్లోకి వస్తుంది. దాని మీదకి అయితే కనుక బ్లౌజ్ మనకి ఇక్కడ బ్రోకెట్లోని ఫుల్ డిజైన్ ఉన్నది వచ్చింది. సరేనండి, ఇప్పుడు దీని మీదకి మనం బ్లౌజ్ కటింగ్ అన్నది చూద్దాం. బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఐనెక్ మనం కటింగ్ చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర నార్మల్ బ్లౌజ్ ఉన్నా సరే పర్వాలేదు. ఇక్కడి నుంచి ఇలా మనకి ఇలా బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా మనం సైజు తీసుకున్నట్టుగానే తీసుకోండి. సరేనా? ఎప్పుడు నార్మల్ బ్లౌజ్కి మీరు ఎలా అయితే సైజు తీసుకుంటారో సేమ్ అంతే తీసుకోండి. ఇక్కడ తీసుకోవాల్సిన కొలతలు ఏంటి అంటే కనుక ఇక్కడ చంకకుట్టు దగ్గర నుంచి ఇలాగా చంకకుట్టు వరకు తీసుకోండి. సరేనా? ఇలా తీసుకుని ఇది ఎంత అయితే వచ్చిందో దానికి ఫ్రంట్ పార్ట్ ఇంకొక అంత కలుపుతాం కదా, ఇది చూడండి. ఇక్కడ నుంచి ఇలాగైతే నాకు 18 ఇంచులు వచ్చింది. 18కి ఇంకొకటి 18 కలిపితే 36 ఇంచులు వస్తుంది. సరేనా? ఇది చెస్ట్ లూజ్ అనమాట. అలాగే నడుము కొలత ఫస్ట్ ఇక్కడనే ఈ భుజం కుట్టు దగ్గర నుంచి పొడవు అన్నది తీసుకోవాలి. మీరు మోడల్ చూస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మీకు నార్మల్ బ్లౌజ్ మీద మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. మీ బ్లౌజ్ సైజు ఎంతైతే అంతే తీసుకోండి. సరేనా? ఈ పొడవు ఇలా తీసుకుంటే నాకు కరెక్ట్గా 14 ఇంచులు వచ్చింది. లెంత్ 14 ఇంచులు వచ్చింది. సరేనండి, ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు మన నడుము ఎంత ఉందన్నది ఇలాగ కొలిచేసుకోవాలి. ఇలా కొలుచుకుంటే నాకు 31 ఇంచు వచ్చింది, అంటే నడుము అనమాట. సరేనండి, నేను 30 ఇంచుల దగ్గరికి నేను కటింగ్ చేస్తాను, ఎందుకంటే ఈ బ్లౌజ్ నాకు కొద్దిగా లూజ్గా ఉంది. సరేనండి, 30 ఇంచులు నడుము. ఇలా మనకి ఏంటంటే మనకి బ్లౌజ్ కొలతలు ఎప్పుడు మనం తీసుకున్నట్టుగానే తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కొలతలు ఉంటే మనకి చాలన్నమాట. హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి హ్యాండ్ కొలతలు ఎలాగా తెలుసు కదా మనకి. పొడవు హ్యాండ్స్ అయితే పొడవు, చిన్న హ్యాండ్స్ అయితే చిన్న హ్యాండ్స్. ఈ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు తీసుకుంటాం. అది బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు మీరు తీసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 3 కొలతల్లోని మీరు కొద్దిగా చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే చెస్ట్ లూజ్ని ఒక సైజుకి ఎక్కువ పెట్టుకోండి. ఐనెక్ మనం బ్లౌజ్ వాడుతున్నప్పుడు ఇప్పుడు సపోజ్ 36 సైజ్ కదా, ఇది నేను 38 సైజుకి కటింగ్ చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే కరెక్ట్గా మీకు టైట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా సరిపోద్ది. లేదు అంటే కనుక 36 సైజుకే మీరు బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తారు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక కుట్టు చెస్ట్ దగ్గర ఒక కుట్టు లూజ్గా వేసుకుంటారు. అంటే కొద్దిగా ఒక 1/4 ఇంచు ఇటు వేయవలసిన అటు వేస్తారు, అంతే. రెండిట్లో ఏదైనా ఒకటే. అదేదో మనం కటింగ్ అప్పుడే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఖర్చుల దగ్గర కూడా మనకి తగ్గకుండా ఉంటుంది. సరేనండి, ఎందుకంటే ఐనెక్ దగ్గరకు వచ్చేటప్పటికి షోల్డర్ కట్ట ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కొద్దిగా చంక భాగం దగ్గర టైట్ అనిపిస్తుంది నార్మల్ బ్లౌజ్ సైజు తీసుకుంటే కనుక. అందుకే ముందే చెప్తున్నాను. సరేనా? ఇప్పుడు పొడవుకి 1 ఇంచు కలుపుకొని మనం పొడవు తీసుకోవాలి. ఈ ఐనెక్ బ్లౌజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫ్రంట్ పార్ట్లోని నెక్ వరకు మీరు షోల్డరు మెడబెడల్పు నేర్చుకుంటే ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి మీ ఇష్టం. మీరు షేప్ బెల్టే వేసుకుంటారా, ప్రిన్స్ కట్టే వేసుకుంటారా, అదంతా మీ ఇష్టం. నేనైతే కనుక ప్రిన్స్ కట్ వేస్తున్నానండి. సింపుల్ మెథడ్లోని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఏమన్నా మామ్ అండ్ డాటర్ అంటే అమ్మాయి ఏమన్నా ఇంచుమించులో 1-2 సైజు వేరియేషన్లో ఉంటే కనుక ఫ్రంట్ వైపు ప్రిన్సెస్ కట్ పెట్టుకుని ఇలా పెట్టుకుంటే ఒక కుట్టు అంటే కొద్దిగా హెల్దీగా ఉన్న వాళ్ళు లూజ్ స్టిచ్చింగ్ చేసుకుని కొద్దిగా సన్నంగా ఉన్నారనుకోండి, వాళ్ళు కొన్ని కుట్లు వేసుకున్నారనుకోండి, ఇద్దరు కూడా కట్టుకోవచ్చు. సరేనండి, 2 in 1 కింద కూడా మనకు పనిచేస్తుంది. లైనింగ్ ఏమో 1.5 మీటర్ అనేది నేను తీసుకున్నాను. ఎందుకంటే ప్రిన్సెస్ కటింగ్ అనేటప్పటికి స్ట్రైట్ కట్సే వస్తాయి. అలాగే నేను ఎల్బో హ్యాండ్స్ తీద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ 1.5 మీటర్ నేను లైనింగ్ తీసుకున్నాను. పొడవు 14 ఇంచులకి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచులకి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేసుకోవాలి. సరేనండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకుని ఇలా ఇక్కడ మనం బ్యాక్ పార్ట్కి మార్కింగ్ చేసేస్తున్నాం. మరి ఇక్కడ సైజుని బట్టి మనం ఇక్కడ షోల్డర్ అన్నది పెట్టుకోవాలి. ఎందుకంటే ఐనెక్ అనేటప్పటికి బ్యాక్ సైడ్ అంతా క్లోజ్గానే ఉంటుంది. సరేనండి, దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ షోల్డర్ అనేది ఫుల్ లెంత్ పెట్టుకోవాలి. ఫుల్ లెంత్ అనేటప్పటికి మీకు సింపుల్ మెథడ్లోని నార్మల్ బ్లౌజ్ మీరు కొలిచినప్పుడు 36 లేదా 36 సైజు వరకు కూడా
చెస్ట్ లూజు 36 సైజ్ వరకు కూడా 7 ఇంచీలు అన్నది షోల్డర్ కంపల్సరీగా ఉండాలి. సరేనండి. ఈ 38 నుంచి ఒక 42 సైజ్ వరకు కూడా 7.5 ఇంచీలు ఉండాలి. సరేనా. ఇంకా ఈ 43 నుంచి ఇంకా పెద్ద సైజులు ఏదైనా సరే 8 ఇంచీల వరకు కూడా షోల్డర్ పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి 36 వాళ్ళకి 7 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ వెడల్పుగా ఉంది అని అనుకున్న వాళ్ళకి 36 వాళ్ళకి కూడా 7.5 పెట్టేసుకోవాలి. సరేనండి. ఇప్పుడు మనకి పెంచేటప్పటికి 38 వరకు రావాలి కాబట్టి ఇంకా 7.5 ఇంచులు పెడితే మనకి ఇంకా తగ్గే ప్రసక్తే ఉండదన్నమాట. కాబట్టి నేను ఇక్కడ 7.5 ఇంచులు షోల్డర్ అన్నది తీసేసుకుంటున్నాను. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇలాగా 7.5 ఇంచులకి షోల్డర్ తీసుకోండి. దాని తర్వాత ఇప్పుడు ఈ సైజుని బట్టి మీరు ఈ సైజ్ చెప్పండి, ఆ సైజ్ చెప్పండి అన్న కన్నా ప్రతిసారి కూడా కటింగ్లోని ప్రతి సైజు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నేను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సరేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా 7.5 ఇంచీలు కూడా మనకి వెడల్పు అన్నది తగ్గకుండా ఇక్కడ కూడా కింద వైపు కూడా ఒక మార్కింగ్ చేస్తే మనకి ఇది ఈ వెడల్పు ఇక్కడ కూడా తగ్గకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఈ మార్కింగ్లు కలుపుతూ అంటే చంకదింపు కూడా సేమ్ 7.5 ఇంచీలే తీసుకోవాలి. ఐ నెక్కి మనం ఏమి తగ్గించం. చంకదింపు 7.5 ఇంచీలకి మార్కింగ్ అన్నది పెట్టేస్తాం. కొద్దిగా దూరంగా ఒక మార్కింగ్ కొట్టేసి ఇలా కలిపి ఇక్కడ నుంచి ఇలాగా కార్నర్ దగ్గర నుంచి లైన్ కలిపి ఇక్కడ కరెక్ట్గా 1 ఇంచుకి మాత్రమే షేప్ తీసుకోవాలి. ఇది ఏ సైజు వాళ్ళకన్నా ఒకటే. సరేనా. ఇలా డాట్స్ వేసుకుంటూ నెమ్మదిగా అందంగా రౌండ్ షేప్ వచ్చినట్టుగా తీసుకోండి. ఇది ఫ్రీ హ్యాండ్తోని మీరు ఈ షేప్ ఇచ్చుకుంటేనే మీకు ఈ షేప్లు అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి. సరేనా. దాని తర్వాత 38 మనం చెస్ట్ లూజు పెట్టుకుందాం అనుకుంటున్నాం కాబట్టి 38లోని 4వ వంతు తీసుకోవాలి. 38లోని సగం చేసి ఆ సగాన్ని మళ్ళీ సగం చేస్తే 9.5 ఇంచీలు వస్తుంది. సరేనా. ఈ 9.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేస్తాం. అలాగే 2 ఇంచులు ఖర్చులకి పెంచుకోవాలి. దాని తర్వాత నడు 30 కదా, 30లో 4వ వంతు 7.5 ఇంచీలు వస్తుంది. దానికి ఎప్పట్లాగే మనం డాట్స్ కోసం 1 ఇంచు కలుపుకుంటే 8.5 ఇంచీలు. ఈ 8.5 ఇంచులు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలాగా మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చులకి. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేయండి. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేయండి. మీ చెస్ట్ లూజ్ ఎంతైతే అంతకి మా 4వ వంతు పెట్టుకోండి. అలాగే నడుము కూడా సేమ్ మీ సైజుని బట్టి మార్చుకోండి. ఈ షోల్డరు చంకదింపు ఈ వేరియేషన్ పెట్టి 7, 7.5, 8. షోల్డర్ చిన్నగా ఉందని అనుకున్న వాళ్ళకి 7, మీడియం వాళ్ళకి 7.5, కొద్దిగా బాగా హెల్దీగా ఉన్నారు అని అనుకున్న వాళ్ళకి 8 ఇంచులు పెట్టండి. అంతే. ఇంక ఈ 3 తప్ప ఇంకేమీ కూడా మీకు ఇంకెంత తక్కువ పెట్టినా సరే సెట్ కాదు. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఐ నెక్ పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లోని దూరం నుంచి ఇలా వెళ్ళాలి అనుకుంటే మెడ వెడల్పు పెంచుకోవాలి. లేదు దగ్గర నుంచి ఇలా చూసారు కదా ఈ షేప్లో కూడా మనం ఫ్రంట్ పార్ట్ పెట్టాలి అని అంటే కనుక మెడ వెడల్పు తగ్గించుకోవాలి అంటే 2.5, పెంచుకోవాలి అంటే 3. ఇంకా అంతకన్నా ఎక్కువ ఐ నెక్ మెడ వెడల్పు అన్నది పెట్టాం. సరేనా. నేనైతే కనుక 2.5 ఇంచీలకి మార్కింగ్ అన్నది చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకొచ్చి ఇలా వీ షేప్లోకి ఇచ్చామంటే మంచి లుక్ అన్నది వస్తుంది. సరేనండి. ఇక్కడి నుంచి ఇక్కడ కనీసం 1 ఇంచ్ అన్నా సరే డౌన్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా ఇక్కడి నుంచి 1 ఇంచుకి మనం ఇలా డౌన్ తీసుకుని ఈ 2.5 నుంచి ఇలా ఈ 1 ఇంచుకి ఇలాగ చిన్నది ఇలా షేప్ ఇచ్చుకుంటే మీకు ఇది బ్యాక్ నెక్ అన్నది మీకు వచ్చేస్తుంది. సరేనా. అంతే. జస్ట్ ఒక చిన్న షేప్ అన్నది ఇచ్చుకోవడమే. ఇక్కడి నుంచి ఈ 2.5 ఇంచుల దగ్గర నుంచి ఈ 1 ఇంచుకి డౌన్ చేస్తే సరిపోద్ది. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా షోల్డర్ దగ్గర చేసి అంటే చంకదింపు దగ్గర ఇక్కడ షోల్డర్ డౌన్ చేయాలి. ఒక 6 ఇంచ్ అన్నది ఏ సైజ్ వాళ్ళకన్నా ఒకటే పద్ధతి. 6 ఇంచ్ అన్నది షోల్డర్ డౌన్ చేసుకుంటాం. ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేసుకోండి. సరేనా. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్. ఫస్ట్ ఈ పొడవులేంటి షోల్డరు చంకదింపు మొత్తం అంతా కూడా సేమ్ టు సేమ్ తీసేసుకుంటాం. పొడవేమో 15 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా కొద్దిగా దూరంగా కూడా మనం ఒక 15 ఇంచుల దగ్గరికి ఇలాగా మార్కింగ్ అన్నది ఇలా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇద్దరులాగా కలిపేసుకోండి. 7.5 ఇంచులు షోల్డర్ పెట్టాం కదా, ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా 7.5 ఇంచులకి షోల్డర్ మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే చంకదింపు కూడా సేమ్ 7.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అన్నది చేసుకోండి. ఇక్కడ కూడా 7.5 ఉందో లేదో చూసుకోండి. సరేనా. నాకు ఇక్కడికి ఇలా ఉంది. సరేనా. ఇక్కడ నుంచి ఇలా ఈ 7.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇక్కడ దూరంగా కూడా ఒక 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే మీకు లైన్ ఇది స్ట్రైట్గా వస్తుంది.
సరేనా. ఇక్కడ చంకదింపు తీసినప్పుడు ఎలాగ లోతు తీసుకోవాలి కాబట్టి ఇక్కడి నుంచి ఒక 3/4 ఇంచుకి ఇలా లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఈ షోల్డర్ అయితే తగ్గించరు, అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇలా వస్తుంది. ఇక్కడ మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడ కూడా 1 ఇంచుకి మాత్రమే షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు రౌండ్ అనేది వస్తుంది, లోతు అనేది వస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఇది లోపలికి ఇలా వస్తుంది. ఓకేనండి. దాని తర్వాత చెస్ట్ లూజ్ మనకి 9.5 ఇంచులు కదా, ఆ 9.5 ఇంచులు మార్కింగ్ ఇక్కడ చేసేయండి. 2 ఇంచులు ఖర్చులకి. నడుం దగ్గర కూడా సేమ్ అంతే పెట్టేయండి. నడుంలో 4వ వంతు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కటింగ్ కంటే ఎలాగా మనకి క్లాత్ ఎక్కువగానే కావాలి కాబట్టి ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి, సింపుల్గా అయిపోద్ది. ఇక్కడ నుంచి ఇది ఇలాగా కలిపేయండి. 2 ఇంచులు ఇక్కడ ఖర్చులు వచ్చేసాయి. ఇక్కడ సేమ్ అదే రకంగా 2.5 ఇంచులు ఇక్కడ 2.5 ఇంచులు మెడ వెడల్పుకి మార్కింగ్ చేసుకోవాలి. సరేనా. దాని తర్వాత ఇక్కడ నార్మల్ బ్లౌజ్కి మీరు నెక్ ఎలా పెట్టుకుంటారో సేమ్ అంతే లెంత్లోకి నెక్ అన్నది పెట్టుకోవాలి. ఈ సైజ్ వాళ్ళకి ఇంచుమించులోని 7 ఇంచుల వరకు నెక్ డీప్ అన్నది మార్కింగ్ చేయొచ్చు. 6-6.5 నుంచి స్టార్ట్ చేసుకొని ఒక 7-7.5 పెద్ద సైజు వాళ్ళైతే 8 ఇంచుల వరకు కూడా ఈ నెక్ డీప్ అన్నది పెట్టుకోవచ్చు. మీరు నార్మల్ బ్లౌజ్కి ఎంతైతే నెక్ డీప్ పెట్టుకుంటున్నారో సేమ్ అదే రకంగా నెక్ డీప్ పెట్టుకోండి. సరేనా. ఇక్కడ 2.5 కదా, ఇక్కడ కూడా 2.5కి నేను మార్కింగ్ చేస్తున్నాను. సరేనా. సేమ్ టు సేమ్ అంటే స్ట్రైట్గానే ఇలా లైన్ అన్నది మార్కింగ్ చేస్తాను. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇలా ఏమైనా ఇక్కడికి ఇలా వచ్చి ఇలా రావాలని ఏమైనా మనకి డిజైన్ కింద అనిపిస్తే కనుక మనకు నచ్చినట్టుగా మార్కింగ్ అన్నది చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాగా మనకి క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా వస్తే మనకు ఒక రకమైన అందం అన్నది వస్తుంది. సరేనండి. నేనైతే కనుక ఇక్కడి నుంచి ఇలాగ ఒక 4 ఇంచీల దగ్గర చేసి నేను షేప్ ఇద్దాం అనుకుంటున్నా. సరేనా. ఇది కనీసం ఒక 2 ఇంచీలన్నా సరే ఇలా షేప్ అన్నది ఇచ్చుకోవచ్చు, మనకి ఇష్టం అనమాట. మనం ఎలా కావాలనుకుంటే అలా ఇక్కడ షేప్ అన్నది ఇచ్చుకోవచ్చు. షేప్ ఇచ్చుకునేటప్పుడు నేనైతే కనుక కరువు కట్ట ఏమీ తీయట్లేదు. ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ రౌండ్ షేప్కి వచ్చినట్టుగానే ఇంచుమించులోని ఇలా స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడ హుక్ బెల్ట్లో ఐ బెల్ట్లో వేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరేనండి. ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా షేప్ ఇచ్చుకుంటే చూడడానికి అందంగా మనకి వస్తుంది, పళ్ళు అన్నది ఇలా వస్తుంది. సరేనండి. ఇక్కడి నుంచి నేను ఇలా అయితే ఇస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకి ప్రిన్సెస్ కటింగ్ అన్నది కటింగ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కటింగ్కి ఇక్కడి నుంచి 3 ఇంచీలు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎందుకంటే హుక్స్ అనేవి ఫ్రంట్ వైపుకి వస్తాయి కాబట్టి ప్రతి సైజు వాళ్ళు కూడా 2.5 కదండి 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ డాట్స్ కోసం అని చెప్పేసి 2 ఇంచుల దగ్గరికి పెడితే సరిపోద్ది. లేదు హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు 2.5 ఇంచులకి మార్కింగ్ చేసినా సరే పర్వాలేదు. సరేనా. 2 లేదా 2.5 అంతే. నేనైతే ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకి మార్కింగ్ పెడదాం అనుకుంటున్నాను. అందరికీ సరిపోద్ది. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఇలాగ ఫోల్డ్ చేసి సెంటర్ పాయింట్ ఇలా తీస్తే ఈ సెంటర్ అన్నది ఇలాగా స్ట్రైట్గా లైన్ అన్నది మార్కింగ్ చేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఈ లైన్ మీదకి పైనుంచి కరెక్ట్గా 10 ఇంచీల దగ్గరికి చెస్ట్ పాయింట్ వస్తుంది. అదే 34-32 బాగా సన్నంగా ఉన్న పిల్లలకి ఏమైనా మీరు బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలనుకుంటే వాళ్ళకి 9 ఇంచులకి చెస్ట్ పాయింట్ వస్తుంది. మిగతా వాళ్ళందరికీ కూడా 10 ఇంచులకే ఈ చెస్ట్ పాయింట్ అన్నది వస్తుంది. సరేనండి. ఇక్కడ నడుము దగ్గర స్ట్రైట్గా ఉండాలి కాబట్టి 1 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఇలా కలిపేయండి. సరేనా. ఇప్పుడు చూసారు కదా ఇలా ఈ ఇక్కడి నుంచి ఇలా ఆటోమేటిక్గా షేప్ వచ్చేస్తుంది. మీకు పర్ఫెక్ట్గా ఈ షేప్ అన్నది వచ్చేస్తుంది. చూసారు కదా ఇక్కడ ఇలా లైన్గా ఇలా వచ్చేసింది. ఇది చెస్ట్ పాయింట్. సరేనా. ఇప్పుడు ఇది 2.5 ఇంచీలు మనం వెడల్పు తీసాం కాబట్టి ఈ 2.5 అండ్ ఇంకొకటి ఇది ఇలా కటింగ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఇంకొక 1/2 ఇంచ్ అన్నది మనకి ఖర్చుల్లోకి కావాలి. ఈ ప్రిన్సెస్ కటింగ్కి ఎప్పుడూ కూడా ఇటు ఖర్చులకి ఇంకా ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ కావాలి. అలాగే ఇక్కడ కూడా 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రాగా కావాలి. సరేనండి. ఇప్పుడు ఈ నడుములో 4వ వంతు అన్నది 7.5 ఇంచీలు.
మీ బ్లౌజ్ నడుములో 4వ వంతు ఎంతో చూసుకోండి. దానికి ఈ 2.5 ప్లస్ ఈ 6 ఇంచు కలిపితే 3 ఇంచీలు. ఈ 3 ఇంచీలు కలిపితే 10.5 ఇంచీలు. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 10.5 ప్లస్ ఈ 2 ఇంచుల ఖర్చులు కూడా కావాలి. అంటే ఈ 2 ఇంచుల ఖర్చులు కూడా కలపాలి. అంటే 12.5 ఇంచులు. అర్థమైంది కదండి? నడుములో 4వ వంతుకి ఈ డాట్ వెడల్పు, 2 ఇంచుల ఖర్చులు, ఇంకా 6 ఇంచు స్టిచ్చింగ్ ఎక్స్ట్రా. ఈ మొత్తం ఈ 3 కూడా నడుములో 4వ వంతుకి కలాలి. అంటే 2.5, 2, 4.5, 4.5 అని 6 అని 5 ఇంచులు. మీ చెస్ట్ లూజ్కి 5 ఇంచులు కలాలి. అంటే 7.5కి 5 ఇంచులు కలిపితే 8, 9, 10, 11, 12.5. సరేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. సరేనండి? అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా 12.5 పెడితే పర్ఫెక్ట్గా మనకి ఇక్కడికి ఇలా వచ్చింది. సరేనా? ఇక్కడికి స్ట్రైట్గా ఈ లైన్ అనేది ఇలా కలిపేయండి. కలిపేసి ఇప్పుడు ఈ 6 ఇంచు దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా లైన్ గీసేయండి. అంతే. చూసారు కదా, మనం అనుకున్నది పర్ఫెక్ట్గా సరిపోయింది. చెస్ట్ లూజ్కి సమానంగా తీసేస్తాయి. సరేనండి? ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఐ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఇలాగా నార్మల్ నెక్ అన్నా ఇచ్చుకోవచ్చు. నార్మల్గా రౌండ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా మోడల్ కావాలనుకుంటేనే మీ ఇష్టం. ఇది మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. సరేనా? ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ అన్నది కటింగ్ చేయకండి. బ్లౌజ్ పీస్లోని డైరెక్ట్గా కటింగ్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ డౌను 6 ఇంచ్ కూడా తీసేసుకోండి. ఇక్కడ మనం మార్కింగ్ చేయలేదు కదా, బ్యాక్ సైడ్ అయితే తీసేస్తాం, కానీ ఇక్కడ 6 ఇంచ్ అన్నది షోల్డర్ డౌన్ ఇక్కడ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా ఈ మెడవెడలపు దగ్గరికి ఇలా లైన్ గీసేసి ఇప్పుడు కటింగ్ చేసేయండి. మీకు ఓపెన్ చేసిన తర్వాత నెక్ మోడల్ అన్నది ఇలా వస్తుంది. సరేనండి? ఇక్కడ ఎలాగ హుక్ బెల్ట్, హై బెల్ట్లు వస్తాయి, ఈ షేప్లోకి వస్తుంది. చాలా ముద్దుగా ఉంటుంది. నార్మల్ రౌండ్ నెక్లు అయితే మీకు నేను చాలాసార్లు చూపించాను. సరేనండి? దాని తర్వాత హ్యాండ్స్ కటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందన్నది ఇలా కొలుచుకోండి. ఇలా కొలిస్తే నాకు కరెక్ట్గా 10 ఇంచీలు వచ్చింది. ఈ 10 ఇంచీలకు 1 ఇంచు తగ్గించి 9 ఇంచీలు మనకి ఈ ఎల్బో హ్యాండ్స్కి ఉండేటట్టు, అంటే ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఏ హ్యాండ్ అయినా సరే అంతే. సరేనండి? ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా తీసుకొస్తే మనకి ఇది 9 ఇంచీలు అన్నది ఈ 4 మడతలు ఉండాలి. నాకైతే 8 ఇంచీలు మాత్రమే ఉంది. కాబట్టి ఫోల్డింగ్ని కొద్దిగా ఇలాగా ముందుకి ఇలా జరుపుతున్నాను. సరేనా? ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే ఇప్పుడు 9 ఇంచీలు ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా 9 ఇంచీలు అన్నది కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ లైన్ ఏమన్నా మీకు క్రాస్గా అనిపిస్తే కనుక లైన్ మార్కింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు మీకు ఎల్బో హ్యాండ్ ఎంత పొడవు ఉందన్నది చూసుకోండి. ఇక్కడ నుంచి నాకు ఇలా 11 ఇంచీలు ఎల్బో హ్యాండ్ అనేది ఉంది. 11కి 1 ఇంచు కలుపుకుని 12 ఇంచీల దగ్గరికి నేను ఇక్కడ ఈ మార్కింగ్ అన్నది ఇలా చేస్తాను. సరేనా? ఈ 12 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా 12 ఇంచీలకి పొడవు మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి ఇది ఇలాగా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడ 3.5 ఇంచీలు చంకదింపు తీసుకోండి. ఏ సైజు వాళ్ళకన్నా ఒకటే పద్ధతి. చిన్న హ్యాండ్స్ అయితే 3, పెద్ద హ్యాండ్స్ అయితే 3.5. మన ఈ బ్లౌజ్ ఖర్చులు ఎంతో అంత ఇలా స్ట్రైట్గా తీయండి. 2 ఇంచీలు. సరేనా? ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా 2 ఇంచీలకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మన హ్యాండ్ లూజ్ ఎంత అన్నది చూసుకోండి. మీరు నార్మల్ బ్లౌజ్ హ్యాండ్ లూజ్ తీసుకుంటే సరిపోద్ది. సరేనా? ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు ఎంత ఉందన్నది ఇలా చూసుకోండి. నాకైతే 5 ఇంచీలు వచ్చింది. సరేనండి? ఇక్కడికి 5 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తాను. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి. ఇక్కడ మనకి చిన్నది జాయింట్ అన్నది వస్తుంది. లైనింగ్ మనకి ఎక్కువే మిగులుతుంది కాబట్టి అక్కడ జాయింట్ వేసేసుకోవడమే. హ్యాండ్స్కి లోతు ఎప్పుడు నార్మల్ బ్లౌజ్కి తీసుకున్నట్టుగానే ఇలా ఇక్కడ సెంటర్లోని 6 ఇంచ్కి తీసేసుకోండి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీసి స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. లేదు మీకు స్టిచ్చింగ్ వచ్చు అంటే కనుక నీట్గా స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు.
ఇది చూడండి, ఇలా 4 మడతలు ఇలా పెట్టి ఇక్కడ కరెక్ట్గాని అంచులు పావించి ఉండేటట్టుగా నేను ఈ కట్టు చెంగులో వచ్చింది హ్యాండ్స్ అన్నవి కరెక్ట్గా కటింగ్ కూడా నేను అలాగే చేసేసాను. దాని తర్వాత ఈ బార్డర్ ఇలా వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోండి, సరేనా. ఇలా పెట్టి ఫస్ట్ కటింగ్ చేసేద్దాం. హ్యాండ్స్ తీసేసుకుంటే ఆ తర్వాత బాడీ అన్నది తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇదైతే యాంగిల్ అయితే ఇలా ఉంది. మనకి ఇక్కడ నుంచి ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుని ఇటువైపు నుంచి ఇలా వచ్చిందంటే కనుక మనకి ఇలా ఈ షేప్లోంచి వస్తే మనకి బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ పార్ట్ అన్నది ఇలా సెంటర్లో వచ్చేసి ఇలా తీద్దాం. ఇలా అయితేనే ఇక్కడ మనకి ఇలా కర్వ్ వచ్చింది కాబట్టి సరిపోద్ది. ఇక్కడ చూసారు కదా, ముక్క అన్నది మనకి ఇంతవరకు ఇలాగా కట్ అయిపోయింది కాబట్టి వెడల్పు అన్నది మనకి సరిపోదు. కాబట్టి ఇక్కడ ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గరే ఇలా అడ్జస్ట్మెంట్లు అన్నవి చేసుకోవాలి. జస్ట్ ఈ ముక్క మాత్రం వచ్చింది, ఖర్చుల్లోకే వెళ్ళిపోద్ది, సరేనండి. అందుకే ఇష్టం లేకపోతే ఇక్కడ మళ్ళీ పైనుంచి ఒక ముక్క అనేది జాయింట్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇలా వచ్చేటప్పటికి ఇది కూడా మనకి ఈ యాంగిల్లోకే వస్తే బాగుంటుంది. కాబట్టి అంటే ఫ్లవర్స్ అన్నవి ఒక యాంగిల్లో ఉండడం వల్ల సేమ్ అదే తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా ఫ్రంట్ పార్ట్ అన్నది మామూలుగా అయితే ఒకే కటింగ్లోని మనం తీస్తాము, కానీ ఇక్కడ ఈ షేప్కి మనకి సరిపోదు కాబట్టి పైన మిగిలిన క్లాత్లోని మనం అది తీసుకుంటాం. అంటే ఇక్కడ ఈ షేప్కి ఇలా ఇక్కడ నుంచి ఇది ఇలా కటింగ్ చేసి ఇలా ఇక్కడ నుంచి ఈ పార్ట్ని తీసేసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్స్ని చూసారా, ఇక్కడ నుంచి ఇది ఎలా పెట్టి ఇది ఇలా తీసుకోవాలి. ఇక్కడికి ఎలాగా ఈ కటింగ్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇలా కొనలా వచ్చింది చూసారా, దీన్ని కొద్దిగా ఇలా ట్రిమ్ చేసి ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు తీసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక కట్ పెట్టండి, సరేనా. అదే రకంగా ఇక్కడ కూడా చెస్ట్ పాయింట్ దగ్గర ఒక కట్ పెట్టారంటే కనుక మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది, సరేనండి. ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. హెమ్మింగ్ బెల్ట్లకి మనకి లైనింగ్లో వచ్చిన సైడ్ మిగిలిన క్లాతే మనకి చాలా ఎక్కువగా సరిపోద్ది, సరేనండి. షోల్డర్ జాయింట్ చేసుకోవడం, మెడపట్టి వేసుకుని హుక్ బెల్ట్ హై బెల్ట్లో వేసేసుకుని ఈ షేప్ స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఒకవేళ ఈ ప్రిన్సెస్ కటింగ్ కట్ట స్టిచ్చింగ్ రాదు అని అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ క్లాస్లోని నేను వివరంగా చూపిస్తానండి. వీడియోని మిస్ కాకుండా చూడండి. నేను చేసిన క్లాసెస్ మిస్ కాకుండా చూడాలంటే లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నేను ఏ క్లాస్ చేసినా సరే మిస్ కాకుండా చూడగలుగుతారు, సరేనండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.